ఇంకా కృష్ణ రాడేమో, ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? వస్తానని చెప్పి రాలేదు. తన కోసం ఎదురు చూసి. ఎవరమ్మా? ఎవరొస్తానని చెప్పారు? ఎవరి కోసం ఎదురు చూసావు? ఏంటి నాన్న? అదేనమ్మా, ఎవరి కోసం ఎదురు చూశానని చెప్తున్నావు కదా, ఎవరతను? అదే నాన్న, కస్టమర్. సవారీకి వెళ్ళాను, నన్ను వెయిట్ చేయించి రాలేదు. అతని కోసం ఎదురు చూసి చూసి బాగా ఆలస్యమైంది. సర్లే అమ్మా, వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దాం. వంట నేను చేసేసానమ్మా. ఎందుకు నాన్న మీకు శ్రమ? నేను వచ్చి చేస్తానని చెప్పాను కదా. రోజంతా కష్టపడి వస్తావు కదమ్మా, మళ్ళీ ఇంటికొచ్చి కూడా కష్టపడాలా? అది కాదు నాన్న. వంట చేయకపోయినా నీ చేత్తో వడ్డించు, సరేనా? వెళ్ళి త్వరగా రామ్మా. అలాగే నాన్న. అదే చెప్పాను నేను కూడా. అన్నయ్య. చెప్పు ప్రియా. అన్నయ్య, ఈ నంబర్ ఒకసారి నీ ఫోన్లో డయల్ చేసి ఇవ్వు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ప్రియా. దేనికి ప్రియా? ఇది ఎవరి నెంబర్? నాకొకరు బాకీ ఉన్నారన్నయ్య. ఆ బాకీ తీర్చమంటే ఫోన్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నారు. ఏమాత్రం అప్పచెప్పావేంటి? అదే, ఎంత డబ్బు అప్పచెప్పావని అడుగుతున్నాను ప్రియా. లెక్క చూసుకోలేదు. ఈ రోజే ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి సాయంత్రం 7 గంటలకల్లా ఇదే గుళ్ళో నీకు శుభవార్త చెప్తాను. నీకు గుడ్ న్యూస్ చెప్పి ఇట్నుంచి ఇట్టే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. మా ప్రియా, పప్పయ్యమ్మా. ఏంటమ్మా, పప్పు అడిగితే మజ్జిగ వేశావు? అయ్యో, చూసుకోలేదు నాన్న. ఉండండి, వేరే ప్లేట్ తీసుకొస్తాను. వద్దులే అమ్మా, మజ్జిగతోనే తింటాను. వద్దు నాన్న, మారుస్తాను. పర్వాలేదమ్మా. వాళ్ళకేం కావాలో చూడు. అలాగే నాన్న. అయినా ఎప్పుడు లేనిది ఇంత పరధ్యానం ఏంటమ్మా? మాకు తెలుసు నాన్న. ఏం ప్రియా, చెప్పనా? ఏం తెలుసురా నీకు? ఏం లేదు నాన్న, మన ప్రియా మోసపోయింది.
మోసపోయిందా? ప్రియా, ఏం మోసపోయావమ్మా? అదేనన్నా, తనెవరికో అప్పిచ్చిందంట. బాకీ తీర్చాల్సిన మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మోసం చేశాడు. తన ఇంటికొచ్చినప్పటి నుంచి అదే మూడ్లో ఉంది. ఏమ్మా, నిజమేనా? అవును నాన్న. అంతేనమ్మా, ఈ జనాలు మన దగ్గర తీసుకునేంత వరకు బాగానే మంచివాళ్ళుగా నటిస్తారు. అవసరం తీరాక ముఖం చాటేస్తారు. లోకం తీరే అంత. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తను అలాంటి మనిషి కాదు. బాకీ తీరుస్తాడు. తీర్చే మనిషి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తాడు ప్రియా? వాడెవడో గాని నీకు భలే హ్యాండ్ ఇచ్చాడు. లేదన్నయ్య, అతను చాలా మంచివాడు. మోసం చేసే మనిషి కాదు. ఎందుకు? అతని గురించి ఏమీ తెలియకుండా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాకు ఆ మాత్రం తెలియకుండానే అతనితో స్నేహం చేస్తానా? ఏమీ తెలియకుండానే అమ్మా ప్రియా, ఆగమ్మా. ఎందుకంత ఆవేశపడుతున్నావు? వాడేదో తెలియకనాళ్లే. అమ్మా, నువ్వేం బాధపడకు. కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు, తిరిగి వస్తుంది. రా, నువ్వు కూర్చుని భోంచేయి. వద్దు నాన్న, ఆకలిగా లేదు. ప్రియా, అమ్మా ప్రియా, ఏంటమ్మా, అన్నయ్య మాటలకు బాధపడ్డావా? వాడి మాటలేం పట్టించుకోకు. రా, వచ్చి భోంచేద్దుగాని రా. నాకు నిజంగా ఆకలిగా లేదు నాన్న. చూడమ్మా, మనసుకి కష్టంగా ఉన్నప్పుడు ఆకలేదు. అలాగని కష్టం తీరేంత వరకు అన్నం తినడం మానేయలేంగా. నువ్విలా తినకుండా పడుకుంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నాన్న, పిచ్చి పిల్ల, నువ్వు గడిచిదాను అనుకుంటావు కానీ అమాయకురాలు తల్లి. అందుకే మోసపోతావు. నీ డబ్బులు నీకు తిరిగొస్తాయిలే. నువ్వేం బాధపడకు. రా, తినిపిస్తాను, తిందుగాని రా. మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇంకా ఏం చెప్పలేదు. భయపడకండి, మీ అబ్బాయికి ఏం కాదు. డాక్టర్, ఇప్పుడు అతనికి ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? చెప్పండి డాక్టర్. ఇంతకీ మీరెవరు? తను నా కొడుకు. అలాగా, డోంట్ వరీ, ఈ సేఫ్ నౌ. చాలా థ్యాంక్స్ డాక్టర్, నా కొడుకును కాపాడారు. అతన్ని కాపాడింది నేను కాదండి, ఇదిగో ఈవిడ. కరెక్ట్ టైం తీసుకొచ్చారు. ఒక అరగంట ఆలస్యమైన పరిస్థితి వేరేలా ఉండేది. డాక్టర్, నన్ను చాలాసేపటి నుంచి ఆపారు. ఇప్పుడు ఆయన కన్నతండ్రి వచ్చాడు కదా, ఇక నేను వెళ్ళొచ్చా? ఏమైంది డాక్టర్? ఏమీ లేదు సార్, అతను పాయిజన్ తీసుకున్నాడు కదా. ఎమ్మెల్సీ కేస్. ఏదైనా ప్రాబ్లం అయితే విట్నెస్గా ఉంటుందని ఈవిడ్ని ఉండమన్నాను. ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే వదిలేసి నా దారిని నేను వెళ్ళను డాక్టర్. మీరు వెళ్ళిపోమన్నా సొంత వాళ్ళొచ్చేంత వరకు ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు.
మీరే అనవసరంగా కంగారు పడ్డారు. ఎన్నో కేసుల్లో చూస్తున్నామండి. మా ప్రాబ్లం మాది. చూడండి, అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మీరు ఒక అరగంట తర్వాత వెళ్ళి అతను చూడొచ్చు. అలాగే డాక్టర్. సార్, నేను బయలుదేరుతాను. ఇదిగోండి మీ అబ్బాయి ఫోన్. రాణమ్మా, నువ్వు చేసిన సహాయానికి నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి, కానీ చెప్పను. పోలీస్ స్టేషన్లో నా అభిప్రాయం ఏంటో లెటర్ ద్వారా నీకు రాసిచ్చాను. దానికి నీ నిర్ణయం ఏంటో ఇంకా చెప్పలేదు. మీరేం చేయాలో ఇందులో డీటెయిల్డ్గా రాస్తుంది. ఒకసారి చదువుకో. మీ కృతజ్ఞతలు నాకు అవసరం లేదు. ఆటోలో మీ అబ్బాయే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నేనిదే పనిచేసేదాన్ని. ఎందుకంటే ఒక ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మీ అబ్బాయికి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఒకటి, తాగి లైఫ్ పాడు చేసుకుంటున్నాడు. ఈరోజు ఏకంగా విషం కూడా తాగాడు. విషం తాగే పరిస్థితి ఎందుకొచ్చిందో మీరొక్కసారి తెలుసుకోవడం మంచిది. ఈరోజు అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రతిసారి అదృష్టం మనకి తోడు రాదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వీలైతే అతనితో మనసు విప్పి మాట్లాడండి. కన్నబిడ్డలు దూరమైతే పడే ఆ మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలిసిందాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. రాణమ్మా, వెళ్ళిపోతున్నావు? మరి నా అభ్యర్థన? వెళ్ళు రాణమ్మా. నీ నిర్ణయం మారుతుంది. మారేలా చేస్తాను. అమ్మా ప్రియా, నాన్న. కొంచెం కాఫీ ఇవ్వమ్మా. అలాగే నాన్న. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సరే అంటే మీ వాళ్లతో వచ్చి మాట్లాడతాను. అసలు కృష్ణ ఎందుకు రాలేదు? ఇంట్లో ఏదైనా పెద్ద గొడవ జరిగిందేమో. నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది? తర్వాత అయినా నాకు ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అదేంటి గ్యాస్ వాసన వస్తుంది? అవును. అమ్మా ప్రియా, ప్రియా, ప్రియా. సారీ నాన్న, కాఫీ చేయడం లేట్ అయింది. ఆగు తల్లి.
ఏమైంది నాన్న? అమ్మా ఏమైందా? గ్యాస్ ఆన్ చేసి అలానే వదిలేసావు. కొంచెం ఉంటే ఇల్లంతా పేలిపోయేది. ఆ, అశోక్ ఆ కిటికీ తలుపులు అవి తీసి పెట్టండి, గ్యాస్ వెళ్ళిపోతుంది. సరేనన్నా. ఏమైందమ్మా నీకు? అంత పరధ్యానం ఏంటి? కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? నిన్నటి నుంచి అలాగే ఉంది నాన్న. అసలేమైందో చెప్పట్లేదు. ఏంటమ్మా ఇది? ఆ డబ్బుల గురించేనా ఇంకా ఆలోచిస్తున్నావు? వదిలేయమ్మా, నీకు అప్పుడే చెప్పాను, మన డబ్బులైతే మనకొస్తాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అక్క, ఆ డబ్బులు తీసుకున్న వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు. అవును ప్రియా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిది. వాళ్ళ పేరు అడ్రస్ చెప్తే వాళ్లే లాక్కొచ్చి బాగా వసూలు చేస్తారు. మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. చాలే ఊరుకోండ్రా. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరుగుతుంటే మన పరువు పోతుంది. అసలు నువ్వు ఈ డబ్బులు అతనికి ఎందుకు ఇచ్చావు, తనకి నీకు సంబంధం ఏంటి అని పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతారు. ప్రియ ఏం చెప్తుంది? మనం ఏం చెప్పినా నమ్మరు. వదిలేయమ్మా, ఆ డబ్బులు అవే వస్తాయి. అనవసరంగా నువ్వు దిగులు పెట్టుకోకు. ఉం? ఎందుకు ఇలాంటి పని చేశావు? నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలీదా? కనీసం నువ్వు ఎందుకు హాస్పిటల్లో చేరావు అదైనా తెలుసా? అసలు నీకు విషం తాగాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు మంచి పేరుంది. కానీ నీ మీద ఏ రోజు ఏ బరువు బాధ్యతలు నేను పెట్టలేదు. వేలల్లో లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా ఎందుకని నేను అడగలేదు. ఏ టైంలో ఎక్కడుంటావో తెలీదు, ఎవరితో ఉంటావో తెలీదు, ఎప్పుడు ఇంటికొస్తావో తెలీదు. అయినా ఏ రోజు నిన్ను ఏది అడిగిందే లేదు. కష్టమనే మాటకి అర్థం కూడా తెలియకుండా పెంచానురా. కానీ ఈ రోజు నువ్వు విషం తాగి ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఏ విషయం తాగలేదు. అసలు ఆ అవసరం నాకేంటి? మరైతే నీ ఒంట్లోకి విషమేలా వచ్చిందిరా? ఎందుకు కృష్ణ ఇలా చేశావు? వీళ్ళందరూ చెప్తుంది నీ గురించి నిజమేనా?